49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చండీగఢ్ క్రాస్ చేస్తున్నాను, విశాఖపట్నం వెళ్తున్నాను. బై రోడ్ ఉన్నాను, ప్రైవేట్ వెహికల్ హైర్ చేసుకొని వెళ్తున్నాను. అచ్చా సార్, మీరు ఎంతమంది ట్రావెల్ చేసిండ్రు సార్ నిన్న ఇన్సిడెంట్ లో? అంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో మీరు ట్రావెల్ చేసినట్టున్నారు కదా సార్? ముగ్గురు ఉన్నారు, నేను, నా వైఫ్, నా డాటర్. సార్ పేర్లు ఏంటి సార్? రోషన్ కుమార్ నాయక్, సుపర్ణ మాథర్, రోషిని నాయక్. అచ్చా సార్, బోగీ నెంబర్ ఏమైనా గుర్తుందా సార్? B2 59 60 61. సార్ ఓకే, మీ బోగీలో ఎంతమంది ఉంటుంటారు సార్? మీరు ప్రత్యక్ష సాక్షులు సార్. రియల్లీ అంటే చాలా పానిక్ అయిన సిచ్యువేషన్ ఉంది సార్. మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అసలు ఏమైంది ఇన్సిడెంట్ లో? యాక్చువల్లీ సడన్లీ ట్రైన్ జరికొచ్చిన తర్వాత అనిపించింది బ్యాక్ నుంచి ట్రైన్ కిందకు వచ్చింది మా గురించి. దాని తర్వాత కొంచెంసేపు వెళ్ళిన తర్వాత అనిపించింది ట్రైన్ అంటే పడిపోతుందని. దాన్ని బై గాడ్స్ గ్రేస్ ట్రైన్ నిల్చుంది. మంచి అంత అయితే అవ్వలేదు సార్. సార్ ఓకే సార్, అంటే మీరు ఆ ట్రైన్ అంటే ఆ బోగి ఏ బోగీలు అయితే ఉన్నారో ఆ బోగి మీద ఇంకెన్ని బోగీస్ అట్లా ఉండే? అంటే మీరు ఎట్లా సేఫ్ అయినరు? బోగి ఒకే బోగి అంటే కరెక్ట్ గా ఉండాలి. అందరూ బోగిలో ఉన్న మనుషులు అందరూ దిగిపోయారు. అండ్ మా ముందు బోగి, మా వెనకట్ల బోగి అన్ని సీరియల్ అయితాయి. అచ్చా సార్, రఫ్ గా ఎన్ని బోగీస్ ఉండిండొచ్చు సార్? ఇంచుమించు B-లోతో B7 వరకు ఉండాలి, 7-8 వరకు ఉండాలి. B7 తర్వాత జనరల్ ఉండాలి, స్లీపర్ కోచ్ ఉండాలి. జనరల్ 3, స్లీపర్ కోచ్ 4-4 అండ్ ఏసీ ఫస్ట్ టైర్ ఉండాలి, 2. అచ్చా సార్, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మీ కళ్ళ ముందు మీరు ఏం చూసారు సార్? టోటల్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చూసారు? వెరీ హారిఫిక్, చాలా ప్యాథటిక్. అది ఫీల్ చేయలేము. దిగిన తర్వాత మేము ఇటు అటు వెళ్తూ చూస్తున్నాం, బాడీస్ పడి ఉన్నాయి. బాడీస్ వచ్చింది కంపార్ట్మెంట్ తో ఫీల్డ్ వరకు వెళ్తుంది. ఆ కంపార్ట్మెంట్ కి వీల్స్ కూడా బయటకు వచ్చి గ్రౌండ్ వరకు వెళ్తాయి. సడన్ గా అర్థం అవుతుంది. ముందుకెళ్తే ఒక బోగి మీద బోగి వెళ్ళిపోయింది, వెంకట్లో అయితే బోగి తిరిగిపోయింది. సార్ అంటే సార్ నైట్ జరిగింది కదా సార్, మొత్తం చీకటి ఉండుంటది అక్కడ. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 1000 పీపుల్ ఉండుంటారు. అప్రాక్సిమేట్లీ ఐ థింక్ ఒక 5 to 10,000 పీపుల్ ఉండుంటారు. హెల్ప్ కోసం ఎప్పుడు వచ్చారు సార్? సార్ హెల్ప్ కోసం ఎంత మంది వచ్చి ఉంటారు? అండ్ ఎగ్జాక్ట్లీ ఏ టైంలో జరిగింది సార్ యాక్సిడెంట్? యాక్చువల్లీ ఏంటంటే బాలేశ్వర్ దాటిన తర్వాత కొంచెం బాగా రైల్వే స్టేషన్ లో అయింది ఇది. కానీ వెంటనే లోకల్ పీపుల్ వచ్చి చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. గేర్లు ఇవ్వడం ఇంకంతా చేశారు ఇమీడియట్ గా. దాని తర్వాత కొంచెంలో అంబులెన్స్ కూడా వచ్చాయి. బట్ ఆ పరిస్థితిలో చాలా మంది ఉండాలి. అంబులెన్స్ సర్వీస్ ఓవర్ నైట్ నర్సింగ్ లాగింది. మాకు హై రోడ్ వరకు వచ్చాం, మాకు లోకల్ పీపుల్ హెల్ప్ చేసి అక్కడి నుంచి తీసి హైవే వరకు తీసుకొని వచ్చారు. ఓకే, రాత్రికి హైవే కూడా బంద్ ఉండాలి అంటే అంబులెన్స్ కి క్లియరెన్స్ ఇవ్వడానికి. మేము
అక్కడ లోకల్ పబ్లిక్ మనకి హెల్ప్ చేసి అప్పుడు హోటల్లో స్టే చేయించారు. అచ్చా, ఓకే సార్. ఇప్పటి వరకు అయితే మాకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం అయితే 230+ పీపుల్ చనిపోయారు అండ్ 900+ పీపుల్ గాయపడ్డారు, హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు సార్. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? కానీ నా అనుమానం ప్రకారం మోర్ దెన్ 250, అంటే ఇది చాలా తక్కువ నంబర్. ఇది మేబీ అరౌండ్ 450. 400 పీపుల్ చనిపోయి ఉండొచ్చా సార్? అవ్వచ్చు. ఓకే. ఇంజూర్డ్ మోర్ దెన్ 1000 పీపుల్. ఓ గాడ్, మోర్ దెన్ 1000 పీపుల్. సార్ 3 ట్రైన్స్ ఒకదానికొకటి అట్లా అంటే వితిన్ 20 minutes లోనే 3 ట్రైన్లు ఢీకొట్టాయి. అంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ టాక్ ఏంటి సార్? అంటే ఎవరి మిస్టేక్ అన్న టాక్ నడుస్తోంది అక్కడ. నాకు టెక్నికలీ అంత నాలెడ్జ్ లేదు, బట్ మేబీ సమ్ కమ్యూనికేషన్ మిస్టేక్ somehow వచ్చు. సార్ ఇప్పుడు మీరు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నారు సార్? మీ డెస్టినేషన్ ఏంటి? మీరు ఎక్కడికి రీచ్ కావాలి? విశాఖపట్నం వస్తున్నాం. అచ్చా, ఓకే. యా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో మేడం, దేవి గారా? మేడం హలో మేడం దేవి గారా? ఒక్క నిమిషం. హలో మేడం నమస్తే మేడం. ఎవరండి? మేడం మేము ఐ డ్రీమ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మేడం నేను ప్రెజెంట్ అయితే వైజాగ్ లో లేనండి, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ గురించి అడుగుదామని కాల్ చేశాం మేడం. మీ సార్ ఇచ్చారు నంబరు. చెప్పండి. అదే అంటే ట్రైన్ ఇన్సిడెంట్ దాంట్లో మీరు ఉన్నారు కదా? అవునండి. అదే దాని గురించే మాట్లాడదామని చేశాం మేడం. ఏం లేదు, చెప్పండి. మేడం మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ప్రెజెంట్ అయితే ఖరగ్పూర్ లో ఉన్నాం. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ ఖరగ్పూర్ లో ఉన్నామండి. ఓకే. మీ ఎంతమంది జర్నీ చేశారు ట్రైన్ లో? మేమైతే మా ముగ్గురు అండి, మా అమ్మ, మా బాబు, నేను. అచ్చా, అందరు బాగున్నారా మ్యామ్? మమ్మీకి తగిలేదు, నాకు అవుట్ దెబ్బలు తగిలాయండి. అచ్చా, ఓకే. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా? ఇంట్లో డాక్టర్ వచ్చి చెకప్ చేస్తున్నారు. అచ్చా, ఓకే. మేడం ఏం జరిగింది అసలు? ఏం జరిగింది అంటే మాకు ఎలా తెలుస్తుంది అండి? మేము ట్రైన్ లో టెన్షన్ లో ఉంటాం, కానీ మాకు అవన్నీ ఎలా తెలుస్తుంది చెప్పండి. ఓకే. నార్మల్ గా డ్రాప్ అయ్యేటప్పుడు ఎలా జలకిస్తుందో అలా జలకిచ్చి పల్టీ మా B5 లో ఉన్నామన్నమాట. అది తిరగబడిపోయింది. ఓకే. అది తిరగబడిపోవడం వల్ల మేము మాకు అద్దాలు పగలగొట్టి బయటకు తీసారు. అచ్చా, ఓకే. ఇప్పుడు మీ కళ్ళ ముందట ఎన్ని బోగలు పడిపోయి కనిపించాయి మీకు? ఎన్ని ఢీకొని ఉన్నాయి? మా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి అని అంటే చాలా అయ్యాయని తెలిసింది. మేమైతే మరి నాతో మగవాళ్ళు ఎవ్వరు లేరండి, 2 లేడీస్, చిన్న బాబుతోనే నేను అంతా తీసుకొని వచ్చాను. నేనైతే మరి అవన్నీ చెక్ చేయడం కూడా అవ్వలేదు నాకు. అచ్చా, ఓకే. మీరు అట్లా అంటే బయట ఎట్లా పడగలిగారు? అంటే విండోస్ పగలగొట్టే గానీ మీరు బయటకు రాలేదా? విండోస్ రాలేకపోయాము, మాకు విండోస్ పగలగొట్టి తీశారు. అక్కడ ఉన్న వాళ్ళే తీసారా అండి, లేకపోతే బయట నుంచి వచ్చారా అందరూ? చుట్టుపక్కల బయట నుంచి వచ్చారండి, చుట్టుపక్కల లోకల్ వాళ్ళు తీశారండి మాకు. లేడీస్ ఎంతమంది ఉన్నారండి ఆ బోగిలో? ఉంటారండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి. లేడీస్ ఉంటారు కదా, మాక్సిమం ఉంటారు, ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమందికి గాయాలు అయి ఉంటాయి? ఎంతమంది చనిపోయి ఉంటారండి? అవన్నీ మాకు ఐడియా లేదండి, మేము అవన్నీ చూడలేదు. మా పిల్లలు దీని మీదే ఉన్నారు. మా పిల్లడు ఒక క్షణం మాకు కనిపించకుండా వేరే అయిపోయాడు, దానివల్ల నేను ఆ టెన్షన్ లో ఉండిపోయాను. అవునా? ఇప్పుడు అందరూ సేఫ్ గా ఒక దగ్గర ఉన్నారు కదా మేడం? మేమైతే ఒక దగ్గర ఉన్నామండి. ఓకే మేడం, సరే అండి. హలో.
హలో हेलो యాదవ్ గారు. जी मैम बोलिए। हेलो यादव गारू, यस मैम। आई ड्रीम से बात कर रहे भैया? कहाँ से बात कर रहे हैं मैडम? आई ड्रीम चैनल से ओके मैम। సార్ తెలుగు వస్తుందా మీకు? नो मैम, आई कैन स्पीक इंग्लिश और हिंदी। इंग्लिश और हिंदी? भैया ओके। आप ये कोरमंडल एक्सप्रेस पे आप यस मैम। कल जर्नी करे? यस, राइट नाउ आई एम doing journey from Bhubaneswar to Visakhapatnam by special train provided by railway. अच्छा, क्या हुआ था भैया कल? कल तो मैडम ये जो अपनी कोरोमंडल एक्सप्रेस थी, गुड्स ट्रेन थी, उससे कोलाइड होगी कल शाम को करीब आपका 7:19:00 आवर के करीब। अच्छा, हेलो। कितने बोगी थे भैया? उस समय कितने बोगी थे और एक्सीडेंट में कितने बोगी एक के ऊपर एक था? Actually, ma'am, 15 to 16 bogies collided. Actually, all bogie collided, but basically damage happened in 15 to 16 bogies. अच्छा, can you tell how many people were dead approximate? Can't tell exact estimate, but I think 200 to 300 above people were died, and approx 1,000 to 2,000 people are injured. Injured, okay. Yeah. Okay. Yet I cannot tell exact figure to you, but approximate I can tell you. Okay. In your bogie, how many people were there? In my bogie, of 100 people. How did you come out? But yeah, ma'am. How did you come out? How did you escape? Actually, in my bogie, by grace of God, there is not a lot of damage because it was in last. I think it was third or fourth bogie from the last, and in last bogie there is not too much in there. Really, it is severed, but not. Okay. When train derailed from there, it was safe. It was derailed, but not fallen. Okay. What was the train speed at that time? Of 90 kilometers Per hour. Okay. Yeah. What did you see when the incident happened? Basically, if you ask me what is, I was in AC 2 coach, and train all of a sudden, plus 1900 hours, train started then jerking. And when we come to know after 5 to 10 minutes what happened, we were not able to see what happened. After when we came out from our bogie, then we saw the scenario that the train is badly collided with goods train. Yeah, and so many people are injured and died that day. Okay. Yeah. Okay. Thank you, sir. Thank you so much.